పద్ధతి గురించి నాతో మాట్లాడతావరా? పద్ధతి లేని విధవా. నెలకి వాయిదా కట్టకపోవడం పద్ధత, ఇంటికి వస్తే ఇంట్లో ఉండి కూడా పెళ్ళాం చేసి లేనని చెప్పించడం పద్ధత. చూడు కుమారి, అమ్మో కన్యాకుమారి, ఆ ఇదిగో తెల్లారితే మొహమ్మం చూసుకునే వాళ్ళం, వాడిని వదిలేయి. ఏంటి వదిలేసేది? నువ్వు కడతావా? నేను దిగొచ్చా. నువ్వు ఉండు. ఏమైనా కన్యాకుమారి, ఆ. ఈ మధ్య నీకు చెయ్యవటం ఎక్కువైపోయింది. బాస్ వచ్చే టైం అయింది. ఈ పోజులో వాడిని చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఎవడు? గిరా? ఆ. ఆడు మీకు బాసేవ గాని మే ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. అందుకే కదా అందరి మీద పెత్తనం చాలా ఎత్తున్నావు. ఇదిగో నేను దిగొచ్చా. దిగపైన పని చేసుకోవచ్చు. పోవే. వెళ్ళ. అబ్బా ఏమిటమ్మా ఇది? ఏదో కష్టాల్లో ఉన్నట్టు ఈ బట్టలేంటి? ఏమేం సార్? వచ్చిన ప్రతివాడు గుమ్మంలో పడిపోతుంటే వాస్తు దోషం అనుకున్నా. ఇది నీ ఎఫెక్టా? సారీ సార్. సారీ కాదు, రేపటి నుంచి శారీలో కనపడకపోతే నువ్వు ఈ సీట్లో కనపడవు. వీడొకడు. అబ్బాబ్బా కుమారి, ఎంతసేపు నీ చీటీ రుసులు తప్ప ప్రజల్లోకి వెళ్ళి కాస్త బాకీ రుసులు చేయొచ్చు కదా. ప్రజల దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్? చీట్లు పెడితే డబ్బులు ఇవిడే కొట్టేసింది. చూడండి సార్, మరీ మొగుడిని కొట్టినట్టు కొడుతుంది. నేను దిగొచ్చా. నువ్వు నోరు పోయి. ఇదిగో చూసేవాళ్ళు చాలా చండాలంగా ఉంటుంది. ముందు వాడి దిగమని చెప్పు. ఎప్పుడు కడతాడో అడుగు. వాడు కట్టాడు, వాడి జీతంలోంచి నేను కడతా. ఇప్పుడు దిగొచ్చా. దిగిచావు. ఇది అన్నారం. ఏంటి వాడు సార్? కొత్తగా జాయిన్ అవ్వాల్సిన కుర్రాడు వచ్చాడా? అతను ఇంకా రాలేదు సార్. అతను వస్తాడేమోనని నేను మాత్రం పొద్దున్నే వచ్చి అతని కోసం గుమ్మలో వెయిట్ చేస్తున్నాను సార్. అయినా రాలేదు సార్. నాకేమో టెన్షన్ గా ఉంది సార్. నీ టెన్షన్ తో నువ్వు కాదు, మేము పోయిట్టున్నాం. అవును, అతని పేరేంటి? నా పేరు సుందరం అండి. ఓహో. రోజు ఎన్ని గంటలకు టిఫిన్ చేస్తావు? 8 గంటలకండి. మధ్యాహ్నం లంచ్ 12ంటికి సార్. అంటే ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయాలని, 12 గంటలకి భోజనం చేయాలని తెలుసు కానీ 10 గంటలకల్లా ఆఫీస్ రావాలని తెలీదా? ఫస్ట్ డే 22 minutes లేట్. అది కాదు సార్. టైం సెన్స్ లేని వాడు నువ్వు బాకీలో వస్తూ చేస్తావయ్యా. అసలు ఏం జరిగిందంటే నాకు సాకులు చెప్పేవాడన్నా సలహాలు చెప్పేవాడన్నా పడదు సార్. పద, స్టాఫ్ పరిచయం చేస్తా. డియర్ స్టాఫ్, ఇతనే మన ఆఫీస్ కొత్తగా వచ్చిన గుమస్తా. హలో. పేరు సుందరం. నమస్తే. కుర్రాడు కొరకంచులా ఉన్నాడు. పెళ్ళయిందా? అమ్మో రాక్షసి. లక్షణమైన అమ్మాయిని పట్టుకుని రాక్షస అయ్యా, కళ్ళు పోతాయి. కళ్ళు కాదండి, ఆడాలని చూస్తే నాకు పై ప్రాణాలు పైనే పోతాయి. నాకు ఆడదండి పడదు. ఆవిడ నీ మీదే పడదుగానే రా. ఈవిడే కుమారి. ఉత్త కుమారి కాదు గిరి, కన్యాకుమారి. అంతా ఉట్టిదే. ఈ వయసులో కుమారి అంటే ఎవరు ఒప్పుకోరేమోనని కన్యం తనకు దాని తగిలించుకుంది. ఇదే నీ సీటు. సార్. దుక్కలా కూర్చొని చక్కగా పనిచేసుకో. అలాగే సార్. వస్తాను. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఇదిగో అన్నారా, ఏంటి? ఇన్నాళ్ళు నచ్చిన వాడు దొరక్క నేను పెళ్లి చేసుకోలేదు. నీకు తెలుసా? పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడు. కొంప చూస్తే పెద్ద డిస్కౌంట్ వచ్చేలా లేదు. సొంత కొంప అద్దె కొంప. సొంత అంతేనంటావా? అయితే పద. నమస్కారం. రండి అల్లుడు గారు, రండి. రండి. ఇందులో పెళ్లి కూతురు ఎవరు? నేను ఎవరిని చూడాలి? వీళ్ళలో అమ్మాయి లేదు. అమ్మాయి లోపల రెడీ అవుతోంది. మరైతే వీళ్ళందరినీ సర్దుకోమనండి. ఏం లేదు, చూపుల మొదట డిస్కౌంట్ ఉండదు. మరి ఏమంటావు? అంతే అంతే. రండి అల్లుడు గారు, రండి. కూర్చోండి. మన పేరు సత్యం అండి. అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుస్తుంటారు. మీరు అమలాపురం సెంటర్ కి వచ్చి సత్యం అని అడగండి. అడ్రస్ చెప్తారా? చచ్చినా చెప్పరు. అదే డిస్కౌంట్ సత్యం అని అడగండి, ఇంటి ముందు దింపుతారు. అది మన లెవెల్. ఓహో. మరేనండి, మా వాడు మామూలుడు కాదండి. ఇది బాబు బతుకున్న రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే స్కూల్ ఫీజులో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేశానండి. చిన్నప్పుడు ఒకసారి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని చిన్నప్పటి నుంచి సబ్బు వాడమే మానేశానండి. తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు డిస్కౌంట్ లేనిది ఏ పని చేయడు, ఏ వస్తువు కొండో. మరి మా అమ్మాయికి రేపటి నుంచి 2 పూట్ల అన్నం పెడతాడా, లేక డిస్కౌంట్ పెడతా 1 పూట పెడతాడా? జోకా? జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి, అందులో డిస్కౌంట్ ఉండదు. మరి అదిగో అమ్మాయి వచ్చేసింది. చీర బలేగుంది. డిస్కౌంట్ లో కొన్నారా? కాదు, డబ్బులు ఇచ్చే కొన్నాం. పేరేమిటో? వీర వెంకట బాల త్రిపురా సుందరి సులోచన. డిస్కౌంట్ లేదా? సులోచన అని పిలవచ్చు. నచ్చిందే. అయితే అమ్మాయి మీకు నచ్చినట్టేనా? మీరిచ్చే కట్నంలో డిస్కౌంట్ అడగకపోతే నచ్చినట్టే. ఏమండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడచ్చా? ఏమిటి నువ్వు మాట్లాడేది? బెదిరిస్తారేంటి? మాట్లాడుకుందాం, మీరు పదండి. రండి. నాతో ఏదో మాట్లాడాలన్నారుగా? మీరు నాకు బాగా నచ్చారు. థ్యాంక్స్. మన ఫేస్ బ్యూటీ అటువంటిది. ఫేర్ అండ్ ఓన్లీ వాడతాం కదా. సబ్బు కొంటే ఫేర్ అండ్ ఓన్లీ ఫ్రీ అన్నారు. అందుకే సబ్బు ఫ్రెండ్ తో కొనిపించి ఫేర్ అండ్ ఓన్లీ మనం వాడేస్తాం అనమాట. చెప్పండి. మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్.
మీరేమనుకోపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా. ఆ, పెళ్లికి ముందేనా? బాగోదేమో. ఏం పర్వాలేదు. మీ పేరేంటి? చెప్పేగా, సత్యం. డిస్కౌంట్ సత్యం. యా. ఏం లేదు, మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని. ఆ, ఎవడీడు? రంగు తేడా తప్ప అచ్చు నాలా ఉన్నాడు. నా కొడుకు. ఆ, ఆ పెళ్ళైతే మన కొడుకు. అంటే ఏముంది, పెళ్ళైతే అందరికి పెళ్ళామే వస్తుంది. ఆ. కానీ మీరు చాలా అదృష్టవంతులు. యా. డిస్కౌంట్ లో 6 నెలల కొడుకు కూడా వస్తున్నాడు. అవునా? మ్మ్. అమ్మో, నాకు ఈ డిస్కౌంట్ వద్దు. అంతే, ఆ దెబ్బ కిటికీ దూకి పారిపోయాడు. ఇంకెప్పుడు ఎవరిని డిస్కౌంట్ అడగడు. ఏమైంది పద్మ? నేను కాలేజ్ కి వెళ్తుంటే పక్కన ప్రెసిడెంట్ కొడుకు రోజు ఏం కాలేజ్ కి వెళ్తావు, ఈ రోజు మా తోటలోకి రాని పిచ్చి పిచ్చిగా. పద చెప్తా. ఊళ్ళో అన్ని నీటి గుర్రాలే గాని జాతి గుర్రం ఒకటి కనిపించట్లేదేంట్రా? అదిగో వాడే. గురు, అదిగో జాతి గుర్రం. చూసావు కదరా మన ఫాలై. దీన్ని ఏడిపిస్తే దాన్ని వెంట పెట్టుకొచ్చింది. ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తా. ఏమండి, ఆ అమ్మాయిని ఏడిపించారంట? ఏడుస్తుందో లేదో చూద్దామని. అబ్బో, కొడతావేంటి? అరుస్తావో లేదో చూద్దామని. కొట్టడానికి వీల్లేదు. అయ్యో, మళ్ళీ కొడతావేంటి? సారీ. ఆ అమ్మాయికి ఏం తెలీదు. పర్లేదులే. పోనీ నేను తోటలోకి రానా? కొట్టనంటే మరి తీసుకెళ్తాను. ఇదిగో చింతామణి, ఏంటి రాసుకునేది? దోశ మీద కారం. ఇక్కడ రాసుకోడాలు పూసుకోడాలు ఉండవు. తినగా బిల్లుగట్టు. ఏంటి చొక్కా పట్టుకుంటావు? అయితే తీసుకో. 100 చిల్లర లేదు. ఏ చిల్లర మనిషిగా అంతనా? ఉంచుకో, రేపు వస్తాగా. ఛే, నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఎవరో వ్యాపారాలు చేయాలా అక్కర్లేదా? ఏటా సౌండ్ తగ్గించా. బాబాయ్ బాబాయ్, ఏమైంది? సౌండ్ తగ్గించమంటే చూసావా ఎలా పెంచేసిందో? అందుకే కదా ఆడదాన్ని రాక్షస అనేది. రాక్షసా రాబందా చూడలా తరగా చూపిస్తా. బాబాయ్ బాబాయ్, నువ్వు రా చెప్తా. నన్ను ఆపకు. పద బాబాయ్. అయ్యయ్యో, ఏంటి చింతామణి చిక్కిపోయావేంటి? డేటింగ్ శాతరా? ఎవరితోటి? ఎవరితో ఏటి నేనే శాతనా. కొంచెం సిగ్గుదామని. దాని డేటింగ్ అంటారు చింత, డైటింగ్ అంటారు. దానికి ఉన్నవి ఎక్కువై డేటింగ్ చేస్తుంది, మనం ఉన్నవి అమ్ముకొని డ్రింకింగ్ చేస్తున్నాం. నాకు బుద్ధి లేక మీ దగ్గర పని చేస్తున్నాను. అవ్వా, నాకు తెలియకడుతాను. దానికి ఉన్నదేంటి నాకు లేనిదేంట్రా? సరుకండి, సరుకు నాణ్యం చూస్తారు జనం. అన్ని మూసుకునే కూర్చున్నామండి. ఏమైంది అసలు? ఏమైందంటారేటండి, నా బతుకంతా హోటల్లో కలిసి గాలిపోయి అయిపోయింది. ఈయన ఏమన్నా మళ్ళీ అడిగానా, మాన్యాలు అడిగానా? 2 అక్షరాలు పెళ్లి చేయమని అడిగాను. దినం కూడా 2 అక్షరాలే. అదెందుకులేండి, మనిషివా తొమ్మిపోతావా? సౌండ్ తగ్గించమంటే వినపట్లేదా? మా లేడీస్ అనేది మేముండగానే. ఏంటి మీ లేడీస్? మా లేడీసే. ఇదేంటిది, నేను సపోర్ట్ చేస్తుంటే నన్ను కొట్టేశావు. నర్మయ్, నాకెవరి సాయం అక్కర్లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. రమణ, ఎవరొస్తారా? రమణ. మా కాలంలో ఇవన్నీ ఎరుగుదమా? ఎవరిని చూపిస్తే వాడి ముందు తలంచుకుని తాళి కట్టించుకున్నాం. చిచి, చదవేస్తే ఉన్నమతి పోయిందని వయసు వచ్చిన కొద్దీ బుద్ధి జ్ఞానం లేకుండా పోతోంది. ఏమండే మిమ్మల్ని ఇలా ఏమీ పట్టనట్టు కూర్చుంటే ఏదో ఒక రోజు మన పరువు తీసుకెళ్లి గోదాట్లో కలిపేస్తుంది. అది ఏమైంది? నా శార్థమైంది, నా చావైంది, నా దినమైంది. ఇన్నైనా కాఫీ మాత్రం అవ్వలేదు. ఏ ఇప్పుడు కాఫీ తాకపోతే ప్రాణం పోతుందా? అవ్వా అవ్వా, ఎంత సిగ్గుమాలింది. కాకపోతే మొన్న ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చి తన కొడుకని చెప్తుందా? పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు, పేరేంటో? బోడిలింగం. ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే ఈ జన్మకి దానికి పెళ్లి అవుతుందా? అయినా నాకు తెలియక అడుగుతాను, మొన్న వచ్చిన అమలాపురం పెళ్లి కొడుక్కి ఏం తక్కువ అని. వాడు పెళ్లి కొడుకులా లేడు, పందిట్లో గుంజలు పాతే వాళ్ళ ఉన్నాడు. అబ్బో, తమరి మొహానికి నవమన్మధుడు దిగొస్తాడు. ఏమో, వస్తాడేమో. నీకు మా నాన్న రాలేదు? వస్తానన్నా. మంచి తల్లి. అయ్యో అయ్యో, మీ ముందే అదన్ని మాట్లాడుతుంటే చూస్తూ కూర్చుంటారేమండి. నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని. ఆపాను, ఇప్పుడు మాట్లాడండి. కాఫీ అయిందా? ఛీ, అమ్మో, మళ్ళీ లేడీసు. చచ్చా, వీళ్ళు లేడీసా యమదూతలా? అరే, ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నారు. అసలు మగాళ్ళు 70%, ఆడాళ్ళు 30% అని ఎదలెవడో కానీ కనబడి సంపేతానండి. బాబో, ఏం బాబు, ఇందాక నుంచి చూస్తున్నాను. అల్లగెళ్తున్నారు, ఇళ్ళగొస్తున్నారు, అల్లగెళ్తున్నారు, ఇళ్ళగొస్తున్నారు. తమరికి నీళ్ళంటే భయమా? కాదు, వాళ్ళంటే భయం. తమరి పేరు సుందరం అండి? నీకెలా తెలుసు? ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారులేండి. ఏం చెప్పుకుంటున్నారేంటి? ఓ మోస్తరు మొగడు అని.
పొద్దున్నే లేడీస్ వల్ల ఎంత మాట అనిపించుకున్నాను. అయితే ఈ విషయం మీ పిన్నికి తెలిసిందనమాట. అబ్బో మళ్ళీ లేడీస్. అదేంటి అతను మనల్ని చూసి దాక్కుంటున్నాడు? సుందరమా అతనంతే. ఆడదాన్ని చూస్తే వేడి తగిన ప్లాస్టిక్ కవర్ లాగా ముడుచుకుపోతాడు. నాకు పెళ్లి కుదిరింది కానీ లేదంటే నేనే చేసుకునేదాన్ని. మనం అతన్ని పలకరించినా కన్నెత్తి చూడు, కన్నెత్తి మాట్లాడు. అంత మంచివాడు. ఏంటి ఆగిపోయావు? పాప అతను ఇంకా అక్కడే ఉన్నాడే. నువ్వు సాయంత్రం రా, అతను అక్కడే ఉంటాడు. రా. ఎవరి గురించో నీకెందుకే కంగారు? అయ్యో సుందరమేనే, పాపం బస్ మిస్ అయినట్టుంది. అమ్మయ్య ఎక్కాడు. అబ్బో నీ మొహం దిగిపోయి ఉంటాడు చూడు. అవునా? అదేంటి అటు చూడు, లేడీ కండక్టర్ ఉందిగా. అబ్బా అదిరిపోయింది. నాకు మాటలు రావట్లేదు, టెన్షన్ వచ్చేస్తుంది. నీ టెన్షన్ తగలడా? విషయం ఏంటో చెప్పా. నేను చెప్పలేను సార్. అటు చూడండి, అటు చూడండి. ఏనుగు పిల్లకు గోచి పెట్టినట్టు ఇలా తయారైంది. ఏంటక్క డ్రెస్ మార్చినట్టున్నా? బాగుందా? మనలో మనమాట చీర కొంచెం చిన్నదైనట్టుంది. చీరదేదవా, ఇది చీర కాదు ఓణి. నిన్ను కాదు, నిన్ను. మరి మరి నేను నువ్వు ప్రేమలో పడ్డానుగా. నీ మనసు నాకు తెలుసు కుమారి. ఈ ముక్క నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ నీ చేతి భయపడి చెప్పలేదు. ఎనీ హ్యావ్ ఐ టు లవ్ యూ. ఇదిగో వీర్రాజు, ఒక్కసారి ఇటు తిరిగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. పాడు, నేను చూడలేను బాబు. ప్లీజ్ ఒక్కసారి. నేను ప్రేమించింది నిన్ను కాదురా, సుందరాన్ని. సుందరమా? సుందరం కన్య, సుందరం కన్య. వయసులో డిఫరెన్స్ వచ్చేస్తుంది మనని నాకు టెన్షన్ గా ఉందండి. ఒరేయ్ టెన్షన్, ప్రేమకు వయసేమిటి? లేదు లేదు, నేను మంచి నీళ్ళు అడుగో సుందరం వచ్చేస్తున్నాడు. ఏమైంది? కుమారికేనా కాళ్ళు తగ్గట్టేసి మెలికిలు తిరిగిపోతుంది. సుందరం, అబ్బో ఏంటి? నా డ్రెస్ బాగుందా? ఉంటే బాగుండేది. కన్యా అన్నయ్యా, చిచి